డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇరపని మోటివేషనల్ స్పీకర్. మోటివ్ మాటకు స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మదనపల్లిలో జరిగిన సంఘటన క్షుద్ర పూజల నేపథ్యంలో, క్షుద్ర పూజల మత్తులో కన్న కూతుళ్ళని అతి దారుణంగా చంపినటువంటి సంఘటన మనకి ఏం తెలియజేస్తుంది? మనకున్న విశ్వాసాలు, మనకున్న నమ్మకాలు నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఫ్రెండ్స్, అందుకే మదనపల్లి నేపథ్యంలో ఈ స్టోరీ మీకోసం. ఫ్రెండ్స్, ఒక గ్రామంలో వెంకటేశ్వరరావు అని తండ్రి, శ్రీనివాసరావు అని కొడుకు. తండ్రి పండితుడు. ఆయన ఆచార వ్యవహారాలు చాలా అద్భుతంగా పాటిస్తూ తన కొడుకుని కూడా అదే ఆచార వ్యవహారాల్లో చాలా దగ్గరుండి ఒక సిస్టమేటిక్గా నేర్పుకుంటూ వాళ్ళు అనుకున్న విధంగా కొడుకుని పెంచుకుంటూ ఉన్నాడు వెంకటేశ్వరరావు. ఈ వెంకటేశ్వరరావు ఆచార వ్యవహారాలు పాటిస్తుండేవాడు. కొడుకు కూడా తండ్రిని దగ్గర నుంచి చూస్తూ ఫాలో అవుతుండేవాడు, నేర్చుకుంటూ ఉండేవాడు. అయితే వెంకటేశ్వరరావు ప్రతిరోజు తన కార్యక్రమాలు ముగించుకొని ధ్యానంలో కూర్చునేవాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు అతనికి ఒక ప్రాబ్లం ఎదురైంది. ఏంటంటే ఆ ప్రాబ్లం, వాళ్ళు పెంచుకునే పిల్లి తన ఒళ్ళో కూర్చొని అతన్ని కొంచెం ఇబ్బంది పెడుతుండేది, డిస్టర్బెన్స్ చేస్తుండేది. దానికి వెంకటేశ్వరరావు ఒక పరిష్కారం ఆలోచించి ఊళ్ళో ఒక బుట్ట కొనుక్కొచ్చి ఆయన ధ్యానం కూర్చోబోయే ముందు పిల్లిని పట్టకొచ్చి బుట్టలో కప్పెట్టి అతను ధ్యానానికి కూర్చునేవాడు. ధ్యానం కంప్లీట్ అయిన తర్వాత బుట్ట ఎత్తి పిల్లిని వదిలేవాడు. కొడుకు దగ్గర నుండి ఫాలో అవుతున్నాడు, తండ్రి యొక్క పద్ధతుల్ని పాటిస్తున్నాడు. కొన్నాళ్ళ తర్వాత తండ్రి చనిపోయాడు. తర్వాత పిల్లి కూడా చనిపోయింది. అయితే పిల్లి చనిపోయిన తర్వాత శ్రీనివాసరావు ఆచార వ్యవహారాలు పాటించటంలో కొంత డిస్టర్బెన్స్ ఏర్పడింది. ఎందుకని? పిల్లి లేకపోయేసరికి అందరూ పెద్దవాళ్ళు ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు, మీ నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్నావని అందరూ అనుకుంటున్నారు, ఏమైంది నీకు అనంటే సీరియస్గా అతను కూడా ఒక నిర్ణయం తీసుకొని బజారుకు వెళ్ళి ఒక పిల్లిని కొని, ఒక బుట్టని కూడా కొని తీసుకుని వచ్చి ఆ తెల్లారి నుంచి అతను పద్ధతిగా తన కార్యక్రమాలు కొనసాగిస్తూ పిల్లిని పట్టకొచ్చి పిల్లినాడు కూర్చోబెట్టి బుట్ట పెట్టి కప్పేసి ఆ తర్వాత ధ్యానాన్ని చేయటం మొదలుపెట్టి, అంటే అతను యథావిధిగా తన పద్ధతుల్లోకి అతను రావటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, కొడుకు ఏమి నేర్చుకున్నాడు? ఆచార వ్యవహారాలతో పాటు పిల్లి లేకుండా ధ్యానం చేయటం సాధ్యం కాదు. అంటే ధ్యానం చెయ్యాలి అంటే పిల్లి ఉండాలి, బుట్ట ఉండాలి, దాన్ని కప్పెట్టాలి, అప్పుడు మాత్రమే ధ్యానం చెయ్యాలి. అది శ్రీనివాసరావుకి అర్థమైన విషయం. అంటే ఆయనకి ఒక సమస్యగా వచ్చిన పిల్లి సమస్యని పరిష్కరించుకోవటం ఆయన చేసినటువంటి పని ఇతనికి ఆచారంగా, అది ఒక విశ్వాసంగా ఏర్పడి, అది మూఢ విశ్వాసంగా, దీన్నే మనం మూఢ విశ్వాసం అంటాం. ఒక అవసరం కోసం వచ్చినటువంటి పనిని అది ఒక ఆచారంగా, మూఢ విశ్వాసంగా డెవలప్ చేసుకొని ఆచరించడం అనేది సమాజంలో ఈరోజు అందరూ చేస్తున్న పని. ఫ్రెండ్స్, ఇది స్టోరీ. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఫ్రెండ్స్, మీకు తుమ్ము శకునం ఎలా అయింది? తుమ్ము అనేది ఒక మనిషి సహజమైనటువంటి చర్య. డస్ట్ ఎలర్జీ ఉన్నా, నెమ్ము చేసిన తుమ్ము వస్తుంది, అది సహజం. కానీ తుమ్ముని శకునంగా మార్చి అది ఒక మూఢ విశ్వాసంగా ఎట్లా డెవలప్ చేసుకున్నాం? అసలు ప్రజల జీవితంలో తుమ్ము పట్ల వచ్చినటువంటి ఆచారం ఎలా వచ్చింది? దాని చరిత్ర ఏంటి అంటే, పూర్వం ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలో అప్పుడు మనుషులు కూడా ప్రయాణం చేసేవాళ్ళు. అయితే నడిసే ప్రయాణం చేసేవాళ్ళు.
అప్పుడు చేసే ప్రయాణం అంటే ఏంటంటే ఒకే ఒక్క ప్రయాణం, అదే కాశీకి వెళ్ళి రావటం. మనిషి జీవితంలో ఎప్పుడైనా కానీ ఒకసారి కాశీకి వెళ్ళొస్తే చనిపోయిన తర్వాత డైరెక్ట్గా కైలాసానికి వెళ్తామనే నమ్మకంతో చివరి రోజుల్లో కాశీకి వెళ్ళి వస్తుండేవాళ్ళు. కొంతమంది కాశీకి వెళ్ళేటప్పుడే చనిపోయేవాళ్ళు, లేదా వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయేవాళ్ళు, లేదా తిరిగి వచ్చేటప్పుడు చనిపోయేవాళ్ళు, లేదా కొంతమంది తిరిగి వచ్చేవాళ్ళు. కాశీలో చచ్చిపోతే డైరెక్ట్గా కైలాసానికే వెళ్తామనేటువంటి నమ్మకాలు, అదొక విశ్వాసాలు కూడా ప్రజలకు ఉంది. అందుకని కాశీకి వెళ్ళేవాళ్ళు. ప్రయాణం అంటే అదే ప్రయాణం ఆ రోజుల్లో. ఫ్రెండ్స్, ఆ రోజుల్లో కాశీకి వెళ్ళటానికి ప్రయాణం అవుతున్న టైంలో ఎవరైనా ఇంట్లో తుమ్మినట్లయితే గతంలో నెమ్ము చేయటం, జలుబు చేయటం, ఈ తుమ్ములు రావటం అనేవి ఉండే కాదు, రేర్గా ఉండేవి, తక్కువగా ఉండే. ఎవరికైనా అట్లా జలుబు చేస్తే ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి వ్యాధిగా పరిణామం చెంది చనిపోయేవాళ్ళు కూడా. అయితే జలుబు వల్ల చనిపోయేవాళ్ళు కాదు, అతను ఏదో కారణం వల్ల చనిపోయినా జలుబు వచ్చిన తర్వాత చనిపోయాడు కాబట్టి జలుబు కూడా ఒక తీవ్రమైనటువంటి వ్యాధిగా పరిగణించేవాళ్ళ ఆ రోజుల్లో. ఆ రోజుల్లో నెమ్ము జలుబు చేసేవి కాదు. అలా వస్తే ఉదాహరణకి కాశీకి బయలుదేరదాం అనుకున్న టైంలో ఇంట్లో ఎవరన్నా తుమ్మారనుకోండి, అంటే ఇతను కాశీకి వెళ్ళి తిరిగి వచ్చే లోపులు ఇతను బ్రతికుంటాడనే గ్యారంటీ లేదు, బ్రతికుండొచ్చు లేదా చనిపోవచ్చు. అందుకని వీళ్ళు ఎవరైతే కాశీకి వెళ్తున్నారో వాళ్ళు ఆగి వెనక్కి వచ్చి వాళ్ళకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి అప్పుడు వీళ్ళు బయలుదేరేవాళ్ళు. అలా బయలుదేరి వెళ్ళి వస్తే ఒకవేళ బ్రతికుంటే సంతోషం, ఒకవేళ అతను చనిపోయాడు అనుకోండి, కనీసం చివరి రోజు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చానేటువంటి సంతృప్తి ఉండేది ఈ కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి. అందుకోసం ప్రయాణమయ్యే ప్రతి ఒక్కరూ ఎవరైనా తుమ్మినట్లయితే ఆగి వాళ్ళకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళటం వల్ల ఒక సంతృప్తి ఉండేది. బ్రతికుంటే సంతోషం, ఒకవేళ లేకపోతే ఆ సంతృప్తి కోసం ఆ విధంగా చేశారు. ఇలా వచ్చిన ఆచారం క్రమంగా ఈరోజు కాశీ ప్రయాణాలు లేవు. మీరు చిన్న ప్రయాణం ఇంట్లో నుంచి బయటికి వెళుతున్నా ఎవరైనా తుమ్మితే ఆగిపోతాం. చూడండి, అంటే శ్రీనివాసరావు పిల్లి బుట్టలాగా తుమ్ము విషయంలో మనం ఏం చేస్తున్నాం? ప్రతి చిన్న విషయానికి పాతోళ్ళు ఎందుకు చేశారో తెలియదు మనకి, కానీ ఒక శకునంగా మారిపోయి ఒక ఆచారంగా మారి అది ఈరోజు మనుషుల మైండ్లో మూఢ విశ్వాసంగా డెవలప్ అయింది. మనకున్న ప్రతి మూఢ విశ్వాసం వెనక ఒక సామాజిక అవసరం, చరిత్ర, ఎందుకు అవసరాల్లో నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు మూఢ విశ్వాసాలుగా ఎలా పరిణామం చెందుతున్నాయో మీకు ఈ విషయం ద్వారా అర్థమవుతుంది. నా జీవితంలో నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా టీచర్ ఒక ఆయన ఉన్నాడు, బ్రాహ్మలతను. అతని కొడుకు చాలా బాగా చదివేవాడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అతను ఒక బ్యాంకు ఇంటర్వ్యూకి బయలుదేరే ముందు ఎవరో తుమ్మారని బండి స్టార్ట్ చేసిన అతను ఆపేసి బండి దిగి మరలా ఇంట్లోకి వచ్చి కాసేపటి తర్వాత మరలా వెళ్ళి బయలుదేరేలోపు అతను వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. గేట్ వేసి ఉంది. ఇతను బయలుదేరినప్పుడు గేట్ తీసుంది. తుమ్ము వల్ల ఇతను ఆలస్యం చేయటం వల్ల గేట్ వేసింది. గేటు తీసిన తర్వాత అతను వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్తే అప్పటికే అతను ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది. అతను తిరిగి వచ్చి బండి వేసుకొని అతను వెళ్ళాల్సినటువంటి పట్టణానికి బండి మీద వెళ్ళటం జరిగింది. అప్పటికే ఇంటర్వ్యూలు టైం అయిపోయినాయి, ఇతనికి అవకాశం లేకుండా పోయింది. అతను అద్భుతంగా చదివేటువంటి వ్యక్తి. ఆ రోజు ఉద్యోగం రాకపోతే ఇక నా జీవితంలో ఉద్యోగ అవకాశమే లేదు అనే నిర్ణయానికి వెళ్ళాడు. నా తలరాత ఆ విధంగా ఉంది అనే విశ్వాసంలో నుంచి అతను ఉద్యోగ ప్రయత్నాలు మానుకొని ఈరోజు ఆయన పొజిషన్ చెప్పమంటారండి, పురోహిత్యం చేసుకుంటున్నాడు. ఒంటి మీద షర్ట్ ఉండదు, పంచి కట్టుకొని ఈరోజు సైకిల్ మీద వెళ్తూ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నాడు. అద్భుతమైనటువంటి స్టూడెంట్, మా క్లాస్మేట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మా మాస్టర్ గారి కొడుకు.
విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు మనిషి జీవితం మీద ఎంత ప్రభావాన్ని చూపుతాయో చూడండి ఫ్రెండ్స్. అందుకనే ప్రతి విశ్వాసం, ప్రతి మూఢ విశ్వాసానికి ఒక కారణం ఉంటుంది. ఆ చరిత్రని కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మూఢ విశ్వాసాల నుంచి బయటపడండి. మనకి మదనపల్లి నుంచి నేర్చుకోవాల్సిందేంటి? ఎంత తీవ్రమైనటువంటి మూఢ విశ్వాసాలు ఎక్కడికి తీసుకువెళ్తాయి, ఎంత తీవ్రమైనటువంటి నిర్ణయాలు చేయటానికయ్యి కారణమవుతాయి. మనిషి జీవితం మీద మూఢ విశ్వాసాలు ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి, ఎంత నష్టపరుస్తున్నాయి. ఫ్రెండ్స్ ఆలోచించండి. కనుక ప్రతి మూఢ విశ్వాసానికి ఒక చరిత్ర ఉంటుంది. అది అర్థమైతే మన ఆ విశ్వాసాన్ని మామూలు ఆచార వ్యవహారాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి పక్కకి తొలగించుకున్నట్టయితే, ఎందుకంటే సమాజం చాలా మారిపోయింది. మారుతున్న సమాజంతో పాటు మన విశ్వాసాలు కూడా మారవలసిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇది మదనపల్లి నేపథ్యంలో మోటివ్ మాట. మరొక మోటివ్ మాటతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.